గట్టిగా అంటుకుని ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే స్మెల్. ఆహా ఓహో. ఈ పిడకలు నానబెట్టా, ఇది ఆవు పేడ అనమాట. ఇవేమో పూలు గ్రైండ్ చేసినవి. ఇందులో ఆవు నెయ్యి, కర్పూరం, జవాజీ, గంధం పొడి వేసిన మిశ్రమం ఇది. ఇది దీంట్లో కలుపుతున్నా. ఓకే, ఇవి ఇప్పుడు కోన్స్ లాగా చేయాలి ఈ మిశ్రమం. ఓకే, ఇవి పట్టా అదే ఆ కవర్ మించి తీసి బయట పెట్టా. అసలు ఊరికాయ ఇలా వచ్చేసినాయి. అది ఎంత అతుక్కోకుండా అసలు చక్కగా షేప్ ఇలాగ వచ్చేసింది. సూపర్గా వచ్చినాయి. ఇవి కోన్స్ ఇలా వచ్చినాయి. బాగున్నాయా? ఇవి ఎండిపోయాక మళ్ళీ అప్పుడు వెలిగించి ఒక వీడియో పెడతా. ఇవాళ ఈ పిడకలు ఇది తీసా కదా అని ఆల్రెడీ ఉన్నవి కూడా ఎండబెట్టా. ఈ పిడకలు చేయలేక ఇట్లా ఒక షేపులాగా చేయాలన్నా కూడా చాలా టైం పట్టేస్తుంది. ఈ చివరికి ఏం చేశానంటే పేడలో పసుపు, కొంచెం కర్పూరం, సాంబ్రాణి పొడి కలిపేసి ఒక పట్టా మీద స్ప్రెడ్ చేసేసి ఒక కేకులాగా కోసేసా. ఇంతమందానమాట. ఇది ఇట్లా బెండులా ఉంటుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఇవన్నమాట, హోమం చేసినట్టుగా వస్తుందన్నమాట వాసన, ఇట్లా అన్ని కేకు ముక్కల్లాగా. కానీ ఇది ఇప్పుడు నేను చేసి 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క పురుగు కానీ ఒక ఇది కానీ ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊరికే అసలు గాలికి ఎండుతాయని చెప్పి పోసా బయట. ధూప్ స్టిక్స్ చేయడానికి మొత్తం అన్ని రకాల పూలు ఇలా గ్రైండ్ చేశాను. కసూరి మేతి, లవంగాలు, అన్ని రకాలు కలిపిన జాజికాయ, జాపత్రి అన్నీ కలిపిన ఒక పొడి. ఇదేమన్నా యాలక్కాయ పొట్టు, సాంబ్రాణి, గుగ్గిలో 2 కలిపినవి, దాల్చిన చెక్క, కర్పూరం బిళ్ళలు, తర్వాత జవ్వాజీ, బిర్యానీ ఆకులు, ఇవన్నీ కలిపి నీట్గా గ్రైండ్ చేసి ఇందులో ఆవు పేడ కలిపి గిన్నెల్లాగా తయారు చేస్తానన్నమాట ఇవాళ. ఇదిగో గ్రైండ్ చేసేసిన తర్వాత అన్నీ వేసి గ్రైండ్ చేసేసి ఇలా వస్తుందన్నమాట. దీన్ని ఇలా ఒక చిన్న గిన్నెలా చేసి ఇలా ఎండలో పెట్టడం. ఇగో బాగానే గలగలలాడుతున్నాయి. ఇంకా కొంచెం ఇదిగా ఉంది.